లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఏపీకి ప్రత్యేక హోదా సంజీవిని కాదన్న ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 10% మంది మాత్రమే అవునని, 90% మంది కాదంటున్నారు. ఇక మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇందులోనే మెట్రోలకు హడావుడిగా ఆర్భాటంగా సర్వేలు గిరివేలు చేసిన తర్వాత విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం వీటిలో ఏది కూడా అర్హత సంపాదించలేదని కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పిందట. మరి ఈ పరిణామాలు అసలు ఇవన్నీ ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఒక పక్క రాజధాని హడావుడిగా మార్చాలని ఒకసారి, మార్చొద్దని ఒకసారి, ఇట్లా గందరగోళాల మధ్య ఇంత డబ్బులు వృధా తీరు తెన్నులో మరి ఇది బీజేపీ తప్ప, తెలుగుదేశం తప్ప, ఎక్కడ తప్పు జరుగుతోంది ఈ మొత్తం వ్యవహారంలో? దీనికి ప్రత్యేక హోదా కంటిన్యూషన్ లో భాగంగా నిన్న ముఖ్యమంత్రి గారు ఇచ్చిన రిప్రజెంటేషన్ లో వీటి గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. మెట్రో, దుగ్గరాజపట్నం పోర్టు, ఎయిర్పోర్ట్స్ అండ్ మెట్రోస్ వీటిలన్నిటి గురించి కూడా రాయడం జరిగింది. సో నిన్న ముఖ్యమంత్రి గారే ఇచ్చినటువంటి నేపథ్యంలోనే నిన్న ఈవినింగే మళ్ళీ దీనికి కూడా ఒక లీక్ జనాభా ప్రాతిపదికన తీసుకున్నారు. విజయవాడకు అంత జనాభా లేదు కాబట్టి ఇది అవుతుందంటే డెఫినెట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, స్టేట్ గవర్నమెంట్కి సమ్ గ్యాప్ అనేటువంటిది స్పష్టంగా దీంట్లో కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు తీసుకునేటువంటివి రూపొందించేటువంటి ముఖ్యమంత్రి గారు స్వయాన నిన్నేం చెప్పారు, వాళ్ళ ఆఫీసర్స్ కూడా ఉన్నారు, వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఉన్నారు, ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అన్నట్టు నేపథ్యంలో ఇవన్నీ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో రాత్రి ఆయన అక్కడి నుంచి రిప్రజెంటేషన్ ఇచ్చి బయటకు రాగానే ఒక లీక్ వచ్చింది. మెట్రోకి వైబిలిటీ లేదు, దీనికి ఫీజిబిలిటీ లేదు, జనాభా ప్రాతిపదికన అన్నారు. అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. వీళ్ళకి అవగాహన ఎందుకు అడవుడిగా అసలు మెట్రో వచ్చేసినంత సీన్ ఇచ్చారు విజయవాడలో? విజయవాడ ఒక హైప్ క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచన. అమౌంట్ కూడా రిలీజ్ చేశారు సార్. ఒక అమౌంట్ రిలీజ్ ఎంత? 5.5 కోట్ల. సర్వే కోసం మనవాళ్ళకు కూడా సింపుల్ గా తెలుస్తుంది. విజయవాడ రావర్పాడు నుంచి కొన్నిసార్లు ఖాళీగా ఉంటుంటే మెట్రో ఎట్లా 2 రోడ్లు. వాళ్ళు ఏమనుకున్నారంటే సంవత్సర కాలంలో ఇంత ఇంటేక్ ఉండాలి, ఇంతమంది దీంట్లో ఫీజిబిలిటీ వైబిలిటీ రిపోర్ట్ చూసారు, దానికి లేదనేది చెప్పడం. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఎట్లా పెట్టారు? మెట్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కోసం ఫ్యూచర్ ఎక్స్పెక్ట్ ఈవేళ ఉన్నటువంటి విజయవాడ క్యాపిటల్ ఈవేళ జంక్షన్ దాకా పెట్టాలి, లేదా ఇటు తుళ్ళూరు దాకా పెట్టాలి. 5 కిలోమీటర్లు ఓవరాల్ గా బిల్లు తయారు చేసేటప్పుడు మనం ఇవి కావాలి అనేటువంటిది కోరుకోవడంలో తప్పేం లేదు కదండి. మేమేం మోసం చేయలేదు. మేము బిల్లులో అన్ని ఫీజిబిలిటీ మీరు కూడా తర్వాత తర్వాత కదా టెక్నికాలిటీ అనేది మీరు బిల్డింగ్ కడదామని ఆలోచించి సార్, బిల్డింగ్ కడదామని ఆలోచన చేసినప్పుడు దానికి సర్వే చేసుకోవడం కానీ, దానికి ప్లాన్ చేసుకోవడం కానీ, దానికి పిల్లర్స్ వేసుకోవడం కానీ, కాలమ్స్ వేసుకోవడం కానీ, ఏవి లేకుండా డెఫినెట్ గా కొత్త రాష్ట్రం ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో ఏ రాజకీయ పార్టీ అని, ఇక్కడ నేనున్నా, భారతీయ జనతా పార్టీ ఉన్నా, మేధావుల సంఘం ఉన్నా, సిపిఐ సిపిఎం, ఏ రాజకీయ పార్టీ కూడా ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వ్యతిరేకం కాదు. అభివృద్ధి గురించి కాదు, దానికోసం అన్ని చేసాం. బిల్లులో మరి ఇదే బిల్లులో పెట్టిన అంశాలే కదా ఇప్పుడు ఆయన ఇచ్చింది. వీటిలో ఉన్న అంశాలే జిరాక్స్. చంద్రశేఖర్ గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి, మాట్లాడండి సార్. మాట్లాడండి ప్లీజ్. నమస్కారం సార్, అక్కడ పెద్దలందరూ నమస్కారము. గుడ్, మాట్లాడండి సార్. ఈ మధ్యన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏపీ స్పెషల్ ఇన్సెంటివ్ ఇచ్చారు సార్. అక్కడ ఒకటేమంటే 15% క్యాపిటల్ సబ్సిడీ, 15% డిప్రిసియేషన్ అలవెన్స్. అవును. ఇవి కాకుండా ఇంకా 2 ఐటమ్స్ మర్చిపోయినారు సార్ వాళ్ళు. ఏంటవి? ఒకటేమంటే ఎక్సైజ్ డ్యూటీ ఎగ్జామ్షన్ కావాలి, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ 5 years కావాలి సార్. అవి వస్తే స్పెషల్ స్టేటస్ వచ్చేసి అవి 2 సార్ ఉత్తరాఖండ్కి ఇచ్చారు సార్. అవి 2 ఇచ్చిన తర్వాత మన హైదరాబాద్ తర్వాత దయచేసి మీరు చంద్రశేఖర్ గారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఆ 100% ఎగ్జామ్షన్స్ వస్తాయి. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్కి అది లేదండి, 2014 తర్వాత తీసేశారు. జస్ట్ 120. ఓకే, అది దాని మీద ఇంకేమైనా మాట్లాడతారా చంద్రశేఖర్ గారు? రైట్. అయితే ఇక్కడ చెప్పండి, ఇప్పుడు ఈ మెట్రో మరి ఆశ పెట్టారు, ఇప్పుడు జనం ఏమనుకోవాలి? ఈ బిల్లులో పెట్టిన మెట్రో ఇప్పుడు పనికిరాదని చెబుతున్నారు, సాధ్యం కాదు, అనవసరం, డబ్బులు దండగా అంటున్నారు. మరి అదేదో మరి అయినా మరి ఎందుకు ముందుకెళ్ళిపోయారు? అడావుడిగా శ్రీధరన్ గారిని తీసుకొచ్చారు, గందరగోళం చేశారు. అంటే అప్పుడు బిల్లులో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అంటే అవన్నీ హడావిడిగా మీరు చెప్పినట్టు హడావిడిగా ఏది గుర్తుకొస్తే అది రాసుకుంటూ పోయి ఉంటారు. ఎందుకు రాదండి? ఇప్పుడు ఇచ్చే ఇన్సెంటివ్స్ అన్ని హడావిడిగా రాస్తారండి. మీరు డిఫెన్స్ ఇందులో బిల్లులో పెట్టిన అంశం ఇది ఫలానా తప్పని ఛాలెంజ్ చేయమని భారతీయ జనతా పార్టీ వెంకయ్య నాయుడు గారు కాదండి, మీరు చూసారో లేదో, వెంకయ్య నాయుడు గారు కాదండి, జయరాం రమేష్ గారు, వెంకయ్య నాయుడు గారు పెర్ డే ఆన్
15-20 సార్లు అవన్నీ కూడా విజువల్స్ లో కూడా మీరు- చూస్తున్నాను. మీరు- మీరు వెంకయ్య నాయుడు గారే చెప్పారు బిల్లు అంతా నేనే పెట్టించాను అని చెప్పారు. ఆయన చెప్పారు మీరు ఒప్పుకుంటారు. భారతీయ జనతా పార్టీ ఓన్ చేసుకుంది కదా, మేమే చేస్తాం, మేమే కాదని భారతీయ చెప్పారు. జనతా పార్టీ ఆన్ రికార్డ్ డిమాండ్ చేసిన సందర్భాలు ఉన్నాయి, కానీ భారతీయ మీరు జనతా మీరు పార్టీ- చెప్పినట్టుగా నాయకులు కలిసి రాసింది ఏం లేదు. మెట్రో గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఏదైనా కానీ ఏదైనా ప్రపోజల్ వచ్చే ముందు ఎవరైనా ప్రపోజ్ చేస్తారో వాళ్ళు ఫీజిబిలిటీ వయబిలిటీ గురించి పెట్టాలి. టెక్నికల్ రీజన్స్ గురించి ఆలోచించాలి. జనాభా చూడాలి, ఆ యొక్క రేడియస్ చూడాలి. అవన్నీ అయిన తర్వాత సరే మెట్రో కొన్ని దేశాల్లో కూడా చిన్న నగరమైన కానీ వైశాల్యం పెద్దగా ఉంటే ఆ డిస్టెన్స్ ఎక్కువ ఉంటే ఇచ్చినాయి. కౌలాలంపూర్ కావచ్చు, మీకు చోట్ల ఉన్నాయి రాజధానులు కాబట్టి. చిన్న జనాభా తక్కువ కొద్ది ఏరియా. ఇక్కడ ఏ కారణం చేత మీరు ప్రపోజ్ చేసినట్టు దానికి సమాధానం చెప్పండి. అదే 217 స్క్వేర్ కిలోమీటర్స్ అండి క్యాపిటల్ ఇప్పుడు అమరావతి, దానికి మెట్రో లేకపోతే ఎట్లా ఉంటుంది? మెట్రో ఉండొచ్చు, కానీ మీరు ఎక్కడి నుంచి ఎక్కడ పెట్టారు? అంటే స్టేట్ క్యాపిటల్ పెట్టుకునేటప్పుడు అభివృద్ధి చేశారు అంటే స్టేట్ క్యాపిటల్ మేము చేయకపోవచ్చు అండి. వచ్చే ప్రభుత్వానికి వెసులుబాటు ఉండాలి కదా. వచ్చే ప్రభుత్వానికి నరసాపురం నుంచి వాణి గారు నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం అండి, అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రిని గంటన్నర కలిసి ఒక మాట చెప్పారండి బయటకు వచ్చి. ఫస్ట్ మాది 350 కోట్లు సీమాంధ్ర ఉత్తరాంధ్ర ఇచ్చిన ధన్యవాదాలని. చాలా దురదృష్టం అండి, ఆంధ్రప్రదేశ్ సీమాంధ్రప్రదేశ్ నిలువున మోసం చేశారండి బీజేపీ తెలుగుదేశం పార్టీలు రెండు కలిసి. ఆ రోజు 5 సంవత్సరాలు మన్మోహన్ గారంటే నిండు పార్లమెంట్ సాక్షిగా కాదు 10 సంవత్సరాలు ఇవ్వాలని వెంకయ్య నాయుడు గారు బయటకు వచ్చి సన్మానాలన్నీ చేయించుకుని వెంకయ్య నాయుడు గారు, మోడీ గారికి రైట్ హ్యాండ్ గా ఉన్న వెంకయ్య నాయుడు గారు ఇవాళ ఒక మాట కూడా మాట్లాడకన్నా వదిలేశారండి. ఎలాగా స్పెషల్ కేటగిరీ ఏదైనా యాంటీబయాటిక్ సర్వరోగ నివారణ అంటున్నారండి. ఈవేళ స్పెషల్ కేటగిరీ లేకపోతే సీమాంధ్రలో ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఎవరు వచ్చి అక్కడ కంపెనీలు పెట్టుకుంటారండి? నిరుద్యోగులు పెరిగిపోతారు. యువత మునికోటి గారు అక్కడ ఆత్మహత్య చేసుకున్నారు, సుబ్బారావు గారు ప్రయత్నం చేశారు. వీళ్ళు ఎలా బతకాలని నిరుద్యోగులు బాధలు పడుతుంటే వీళ్ళున్న నాయకులు, 2 నాయకులు కేంద్రంలో అధికారంలో ఉన్న వెంకయ్య నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వారు, తెలుగుదేశం సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ వాళ్ళ మెడలోంచి వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టుకున్న వాళ్ళు మాటలు గారడితో బురుడి కొట్టిస్తుంటే ఏమన్నా స్పెషల్ కేటగిరీ స్టేటస్ సర్వరోగ నివారణ అని అందరూ అని మాటలు బురుడి కొడితే ప్రజలు అంత మూర్ఖులు తెలుగు తక్కువ అనుకుంటున్నారండి. వీళ్ళు ముఖ్యంగా ఇది నిరుద్యోగులకు సంబంధించిన విషయం అండి. వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసుకుని ఇందాక ఒక బెంగళూరుతో మాట్లాడారు. అలా ఎంతమంది మేము చదువుకున్న వాళ్ళు ఉన్నామండి సీమాంధ్ర వాళ్ళు. మేమేం అమాయకం కాదండి. మమ్మల్ని మాటలకు బురిడి కొట్టిస్తే మేము అమాయకంగా వీళ్ళ మాటలు నమ్మేసి వీళ్ళకి రాజకీయాల్లో ఉన్నట్టు మాకు డౌట్ వస్తా ఉంది. వాణి గారు మీరేదో రాజకీయాల్లో ఉన్నట్టు మాకు డౌట్ వస్తా ఉంది. శ్రీనివాస్ గారు మాట్లాడండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షెల్ ఎగ్జామిన్ ద ఫిజిబిలిటీ ఆఫ్ మెట్రో ఫెసిలిటీ ఇన్ విశాఖపట్నం అండ్ విజయవాడ, గుంటూరు, తెనాలి మెట్రోపాలిటన్ అర్బన్ డెవలప్మెంట్ అని కాంగ్రెస్ బిల్లు పెట్టారు. ఫిజిబిలిటీ రిపోర్ట్ మాత్రమే ఇవ్వాలని కూడా పెట్టలేదు. కానీ బిల్లు ఎవరేమనుకున్నాండి, బిల్లు మాత్రం పోలవరం, దుగ్గరాజపట్నం తప్పితే బిల్లు ఇన్స్టిట్యూట్స్ కూడా 2 క్లియర్ గా లేదండి. అన్ని ఎగ్జామిన్ చేయాలని పెట్టారు, గాల్లో వదిలిపెట్టారు. మొత్తం బిల్లు ఎదురుకుండా ఉంది. ఓకే, అందువల్ల అయితే ఇప్పుడు మెట్రో రావాలా వద్దా? విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి అవసరం కాదు. అట్లా కాదు. విచిత్రం ఏంటంటే వాళ్ళు విజయవాడ, విశాఖపట్నం అంటే చంద్రబాబు గారు మరి బీజేపీ వాళ్ళు ఇద్దరు కలిసి తిరుపతిలో కూడా పెట్టేస్తున్నాం, అయిపోయింది. అసలు ఇన్ని ఏరియాస్ అని చెప్పించారు కాబట్టి ఇవాళ ఆల్రెడీ 214 ఇంకా పెంచుతున్నారు. విజయవాడ, గుంటూరు, తెనాలి అనేది విజిటిఎం ఆల్రెడీ డెవలప్మెంట్ అన్నారు కాబట్టి వాళ్ళని సిఆర్డీఏ చేశారు. ఇప్పుడు అవును, విజిటిఎం ఏమి రాజధాని తెలంగాణ నుంచి బయటపడంగానే రాజధాని మొదలైపోతాం. మనకి అది కోదాడు బంతింద అనగా నుంచి రాజధాని వచ్చేసింది. మొత్తం ఎక్కడ గుడివాడ దాకా ఇటు గుంటూరు దాకా సత్యనపల్లి దాకా ఏమైనా అర్థం ఉందా? రాజధాని దానికి ఒక అర్థం లేకుండా గందరగోళం చేసి ఎవరు పెట్టారండి? చంద్రబాబు ఎవరు పెట్టలే కదా. మేమైతే రాజధాని చేయలేదు కదా. చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నదే కదా. అది హిందూపురం వరకు చేసిన బస్సు యాత్ర, మిగతా యాత్రలో మేము ఒకటి అబ్జర్వ్ చేసాం. ప్రజల్లో నిరుద్యోగులు యువత భవిష్యత్తు మీద ఇబ్బందులు ఉన్నారు. రైట్, వాళ్ళ ఒక డిఎస్సి ఉద్యోగం తప్పితే కాదు, డిఎస్సి తప్పితే ఒక కొత్త ఉద్యోగం రాలేదు, కొత్త ఉపాధి రాలేదు. ఈ నేపథ్యంలో మై హంబుల్ రిక్వెస్ట్ అంటే కాంగ్రెస్, బీజేపీ కనుక ఇవాళ వైకాపా పోరాడుతుంది,
వాళ్ళ మీద తెలుగుదేశం రావాలంటున్నాడు. కానీ కాంగ్రెస్ బీజేపీ కన్నా తలుచుకుంటే 5 నిమిషాలు వచ్చే అవకాశం ఉంది. కూడా నేను శ్రీనివాస్ గారికి చెప్పాను, నేను వాళ్ళని వాళ్ళ ఉద్యమాన్ని కీన్ గా ఫాలో అవుతున్నా. ఎక్సెప్ట్ తెలుగుదేశం, వాళ్ళు భారతీయ జనతా పార్టీని విడతారు, కాంగ్రెస్ పార్టీని. తెలుగుదేశం పార్టీ నాన్ రికార్డు వేల మార్కు వాళ్ళ దాంట్లో వాళ్ళ టీంలో ఉన్న సభ్యులందరినీ నేను అన్ని వీడియోలు చూపించగలుగుతాను. ఎవరు కూడా ఇది రామకృష్ణ గారు కానీ మీరు ప్రజలు తప్పుదో శివాజీ గారు వాళ్ళు ఎవరు మీరు ప్రజల్ని తప్పుదో పట్టించడం. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన ఎన్డీఏ పార్టీలో అలయన్స్ పార్ట్నర్గా ఉన్నారు. మీరు డిమాండ్ చేయండి, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మాట్లాడతారు, భారతీయ జనతా పార్టీ మాట్లాడతారు. కానీ వెంకయ్యనాయుడు గారు మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు. మీరు చేశారు, మీరు ఇందాక చేశారు, మీరు ఇందాక చేశారు. సోనియా గాంధీ గారు 2 సార్లు చెప్పారు, సోనియా గాంధీ గారు పార్లమెంట్ లో మాట్లాడారు. చంద్రబాబు మీరు అవగాహన లేకుండా అడగండి, వాళ్ళు చెప్తారు. పని లేదు. ఏపీకి ప్రత్యేక హోదా సంజీవిని కాదన్న ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 10% మంది మాత్రమే అవునంటున్నారు, 90% మంది కాదంటున్నప్పటికి కూడా ఆయన చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉన్నప్పటికీ కూడా నాయకులు ఎలక్షన్ల ముందు ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చెబుతున్నారు అన్న దాంతో ఈ సమస్య అంతా వస్తుంది. అప్పట్లో 15 ఏళ్ళు డిమాండ్ చేశారు, వెంకయ్యనాయుడు గారు 10 ఏళ్ళు చెప్పారు. కాబట్టి న్యాచురల్గానే దీంతోటే మొత్తం అయిపోతుందని జనం అంతా నమ్మారు, ఇప్పటికి కూడా నమ్ముతున్నారు. అందువల్ల ఇప్పుడు ఈ సమస్య వస్తుంది. ఇప్పుడు ఈ మాట చెబితే అది ఆయనకి కొంత ఇబ్బంది అయినప్పుడు కూడా వాస్తవం చెప్పినప్పటికి కూడా ఇప్పుడు జనం నమ్మలేని పరిస్థితి వస్తున్నమాట వాస్తవం అని చెప్పాలి. SMS పంపించిన వారందరూ కూడా ధన్యవాదాలు. ఎన్డీఏ ప్రభుత్వం మోదీ గారు ఇంకెంతకాలం మోసం చేస్తారు, ఇంకెందుకాలం మోసం చేస్తారు? ఇస్తామని చెప్పండి, అడిగితే ఎలకాలం జనాన్ని మోసం చేస్తారు, ఇంకా ఎలకాలం జనాన్ని మోసం చేస్తారా? ఇదే మోసం. అప్పుడు 15 చంద్రబాబు నాయుడు గారు బీజేపీ వాళ్ళు 10 ఏళ్ళని ఎందుకు చెప్పారు? బీజేపీ వాళ్ళు 10 ఏళ్ళని చెప్పారు, ఇప్పుడు సంజీవని కాదని ఎందుకు చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు నేను ఉత్తరం రాసిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ కేబినెట్ నోట్ కూడా మెన్షన్ చేశారు. మార్చి 2వ తారీఖు జనంలో సెంటిమెంట్ పెంచడం ద్వారా రాజకీయాలు చేయటం ఎంత ప్రమాదకరమో ఇప్పుడు స్వయంగా వీరికి కూడా అర్థం అవుతా ఉందని అర్థం చేసుకోవాలి. ఇక SMS పంపిన వారందరూ కూడా ధన్యవాదాలు. రుద్రరాజు గారు, అలాగే శ్రీనివాస్ గారు, చలసాని శ్రీనివాస్ గారు అందరూ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.